అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. మనం ఈ మధ్య తరచుగా చూస్తున్నవేంటంటే, పిల్లల మీద అఘాయిత్యాలు, పిల్లలు చేస్తున్న అఘాయిత్యాలు. ఇవి బహుశా ఇంతకు మునుపు కూడా మీడియా లేనప్పుడు కూడా జరిగేవేమో, కానీ మీడియా ఉండడం వలన తెలుస్తున్నాయి. వివరాలు, వార్తలు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి, మరీ ఎక్కువగా భయపడాల్సి, బెంగపడాల్సి వస్తోంది. ఎప్పుడైనానండి ఒకటి పిల్లలకి ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు దగ్గర నుంచి, వాళ్ళ నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా కొన్ని పనులు, కొన్ని మాటలు, ఇంట్లో పెద్దలు చెప్పే మాటలు వాళ్ళకి వాళ్ళ తోటి వారి పట్ల, లేదా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ పట్ల, తల్లిదండ్రుల పట్ల ఒక భక్తి, ప్రేమ, బాంధవ్యం, ఆ బాంధవ్యాన్ని బాధ్యతగా స్వీకరించడం అన్నది నేర్పేవారు. ఉదాహరణ చెప్తానండి. మా అమ్మమ్మ గారు అప్పట్లో ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనకేంటంటే మోటారేసుకుంటే ట్యాప్‌లో నీళ్ళొచ్చేస్తాయి. అప్పుడు అలా కాదు. నూతి నుంచి నీరు తోడుకొని తెచ్చుకోవడం. లేదంటే తాగునీరంటే ఏదో ఏటికి వెళ్ళు వాళ్ళ చేత మనుషుల చేత తెప్పించేవారు. అంచేత నీరు పొద్దున్న పూట ఆ భాగాన్ని పట్టుకొని ఉంచుకుంటే మళ్ళా మర్నాడు పొద్దున్న వరకు అదే నీటిని వినియోగించుకోవడం. అంటే జాగ్రత్తగా, పొదుపుగా. అయితే ఈ విషయంలో ఏం జరుగుతోందక్కడ, మేము స్నానానికని వెళ్ళేటప్పుడు పెద్ద బకెట్‌తో నీళ్లు పెట్టినప్పుడు, మా అమ్మమ్మ గారు ఏం చెప్పేవారు, "నీ వెనక వాళ్ళ కోసం, తోడబుట్టిన వాళ్ళ కోసమని అక్కడ అందులో కనీసం ఒక 2 చెంబుల నీళ్ళైనా బాల్చీలో వదిలేయాలమ్మా. ఖాళీ అంటే బొత్తిగా బాల్చీలో నీరు లేకుండా ఖాళీ బకెట అక్కడ ఉంచకూడదమ్మా" అని చెప్పేవారు. అయితే అవునా! అలాగా అనుకుని చేసేవాళ్ళం. దాని వలన ఇప్పుడు మన తోడబుట్టిన వాళ్ళ పట్ల ప్రేమ, బాంధవ్యం ఎలాగూ ఉంటుంది. కానీ, మనం బాల్చీలో ఉన్నంత నీరు పూర్తిగా వాడకుండా జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలన్నది నేర్పేవారు. అందులోనే మిగుల్చుకోవడం కూడా నేర్పేవారు. ఇప్పుడు ఎ ఎ ఇప్పుడు షవర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు కనీసం ఒక చెంబుడు నీళ్లు పెట్టుకుంటే, ఒక చెంబుడు నీళ్ళతో చక్కగా పళ్ళు తోముకొని, మొహం కడుక్కొని అన్నీ చేసేవారు. ఇప్పుడేంటి కేవలం మనం కౌంట్ చేసి చూడటం లేదు గానీ, సింక్ ఉపయోగిస్తున్నప్పుడు, బ్రష్ చేసినప్పుడు 2 బాల్చీలు నీళ్ళు ఈజీగా చేసేస్తున్నారు. ఎందుకనంటే అది మనం మొత్తం కడుక్కునేదాకా ఆ ట్యాప్ రన్నింగ్‌లోనే ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. దీనిలో జాగ్రత్త కావాలి. అంటే ఏంటి పిల్లలకి శిక్షించడం కాదు, శిక్షణ కావాలి. మీరేమంటారు?